గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. సో లెగిసేసి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాం, ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్తున్నాం ఇంటి దగ్గర నుంచి. సో మీరు కూడా లెగిసేయండి తొందరగా, మీ డ్రీమ్స్ని కూడా మీరు చేసి చేయడం స్టార్ట్ చేయండి. చలి పడుతుందని లేకట్లేదా, లేకపోతే చేత కంటే లేకట్లేదా? మార్రా. సో గాయస్, మా నిద్ర వస్తుంది, ఫుల్ చలిగా ఉంది, అయినా సరే ఓపి తెచ్చుకొని లెగుస్తున్నాం. ఎందుకంటే ఫిట్నెస్ లెవెల్స్ చూసారు ఎలా ఉందో, ఇప్పుడు కొంచెం ఇంకా బెటర్ చేసుకుందామని, డ్యాన్స్ వర్కౌట్లు చేద్దామని. సో కంటిన్యూ చేద్దాం వ్లాగ్లోనే, కమాన్. సో గాయస్, మనోడు హ్యాండ్కి అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాడు, అది బటన్స్ కూడా పెట్టేసా నేను కూడా. అంటే పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోవాలండి, లేకపోతే డీసెంట్ ఫెలోస్ అనుకోవాలండి. బాగా చలి పడుతుంది, సో ఆ చలికి తట్టుకోలేకైతే పెట్టేస్తున్నాం. స్వెటర్లు మామూలుగా స్వెటర్లు తీసుకోవడం మర్చిపోయాం. స్వెటర్లు కొనమంటే కొనట్లేదు గాయస్. సో యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం కాసేపు, ఇంకా ఓపిక ఉంటే వర్కౌట్ కూడా చేద్దాం. ఇంతకుముందు ఫుల్గా చేసేవన్నీ బట్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ఈ 2 days నుంచి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి స్టార్ట్ చేశా. సో బ్రో ఏంటి వణుకుతున్నావు ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? షేర్ చేసుకో బ్రో, ఆడియన్స్తో షేర్ చేసుకున్నాను బ్రో. చలికి వణుకున్నా ఏం చేస్తాను? చలి అయితే వణుకుతావేంటి అందరి ముందు? వాడు జీవితము యవ్వనం మూడు నాల ముచ్చటలేరా చిచ్చి పొద్దున్నే వ్యవర్స్గా ఎక్కువైపోతున్నాను అనుకుంటున్నారు ఆడి. వస్తూ ఉంటే బాగా చలిగా ఉందన్నమాట. సో మేము ఏం చేసామంటే ఆగిపోయి టీ తాగుదామని ఆగామన్నమాట. ఇదిగోండి టీ. ప్రసాద్ బ్రో చూడండి, ప్రసాద్ బ్రో అసలు బైక్ మీద దూకేస్తా అంటున్నాడు. నేను తోలలేను, నేను దూకేస్తాను టీ ఇప్పించి అంటున్నాడు. అసలు మరీ ఏంటంటే తాగుబోతుంటారు చూడండి, నాకు మందు కావాలని గొడవ చేస్తారు. నాకు టీ కావాలని గొడవ చేస్తున్నాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు మైండ్ పని చేయాల. సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఫస్ట్ నేను దూకేసి టీ షాప్ దగ్గర ఇంకా టీ తాగడం మొదలు పెడతాను. టీ తాగేసి మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తాం. టీ తాగిన తర్వాత కొద్దిగా హుషారుగా బండి తీద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఫుల్ చలి ఎక్కువ అయిపోయింది. సో బ్రోతో బండి అయితే తీర్చా. బ్రో ఏంటి? సో మనోడు కొంచెం వీక్గా ఉన్నాడు అనమాట. సో రథసారథ్యం మేము తీసుకున్నాం, డ్యాన్స్లో చూపిద్దాం. అక్కడ వీక్ ఎవరు అవుతారు బ్రో? అక్కడ కొత్తగా వచ్చాడు చూడు, నీకు పర్లేదు కొంచెం మేనేజ్ చేస్తా ఏదో ఒకటి. అటు ఇటు చేసి బంద్ చేస్తారు. కొత్తగా వచ్చిన మన యశ్వంత్ ధోనికి డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. సో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా అన్నాడు కదా, తర్వాత బ్రో ఎక్స్ప్రెషన్ తెద్దాం, చూద్దాం ఎవరు వీక్. ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అసలు ఆ సాంగ్ తీసింది ఇప్పుడు అసలు ఆ సాంగ్ చూడకూడదు. ఓకే చూడండి. ఇదిగోండి, మనకైతే చెమట కూడా పట్ల. ఇగో బ్రో ఏంటి ఇప్పుడు చెప్పు, ఇప్పుడన్నా ఒప్పుకుంటా? ఏంటిది బ్రో? నాకేం గుర్తులేదే. చెప్పు ఏం గుర్తులేదే. సో గైస్, ఎవరు వీక్ లేదు గైస్, అందరు స్ట్రాంగే, ఓకేనా? ఎస్పెషల్ నేను బాగా స్ట్రాంగ్. బ్రో ఏమైంది? ఏంటి బ్రో అది? ఏమైంది? అయిపోయిందా? లేదు బ్రో, కాసేపు చేద్దాం, ఇంకా సాయంత్రం చేద్దాం బ్రో. హాస్పిటల్కి వెళ్ళిపోదాం. చెప్పు బ్రో. ఆనెస్ట్లీ బాగా చేసాం ప్రాక్టీస్, వ్లాగ్లో నిల్చోండి. సో నా డాన్స్ చూసి అందరూ పడిపోయారు ఇలా కింద. సో బాగా ప్రాక్టీస్ చేసాం. ఒకసారి చూడండి, మంచిగా కొరియోగ్రాఫ్ చేసాం మనోడు. సో నేను బాగా కొంచెం చాలా రోజుల తర్వాత కదా కొంచెం
ఫీలింగ్ లైక్ ఐమ్ క్రైమ్. సో గైస్ మన ప్రసాద్ బ్రో అయితే అంట్లు తోముతున్నాడు. సో మన పని మనమే చేసుకోవాలని చెప్పడానికి ఒక సిగ్నేచర్ అనమాట. మనోడిని కూడా కొంచెం చూడండి ఒకసారి. చూపి బ్రో, అంట్లు చూపి ఎలా తోముతున్నాడు. అంటులు తోముతాడంటే తక్కువ అంచనా ఏమాగండి. మనోడు ఇప్పుడు అంటులు తోముతా డైలాగ్ చెప్తాడు. సో నా టీంలో ఎలా డైలాగ్ డెలివరీ ఎలా ఉండేది ఒకసారి చూడండి బ్రో. ఎన్టీఆర్ డైలాగ్ దొంగ డైలాగ్ ఉంది కదా బ్రో, ఏముంది అది ప్రాక్టీస్ చేసావు ఒకసారి చెప్పు, ఎలా చేసావు చూద్దాం. ఓకే రెడీయా బ్రో? యాక్షన్ చెప్పు బ్రో. 3 2 1 నువ్వు యాక్షన్ చెప్పు. ఆసిఫ్ బ్రో యాక్షన్ చెప్తాడు ఒక డైరెక్టర్గా. యాక్షన్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం కానించి నీ పాసములు సైతం గట్టిపోవచ్చు కానించి ప్రాణహరుడు మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అపరిచిత మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయటియా. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత దుస్సంస్కారం. నేటి నుండి దేవుడు అధికుడు నటుడు అల్లుడన్న భావాన్ని కూకుట వేల సైతం ప్రకటించి వేసేదా. ముప్పులు పొందే ముప్పోటి దేవతలు, దిక్కులు నేల అష్టదిక్పాలకులు, మనుగడినిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా నర్శించే విధముగా సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల సంరక్షణ ధర్మనీయమైన ఈ రౌరవమున సర్వదా సతదా శాస్త్రద పాప భగ్యమైన కుల మత జాతి మూలమును సమూలముగా శాశ్వతముగా ప్రత్యాలముగా వించదా. ఎనీ డౌట్స్? అవుతున్నాను చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నాడు. సో చూసారా గైస్, అంట్లతో వాడు ఇంత టాలెంటెడ్. సో బ్రో వెరీ టాలెంటెడ్. సో మన వీడియోస్ కూడా చూస్తాడు. మనోడి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఏంటంటే మంచి డ్యాన్స్ వల్ల ఏంటంటే డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. సో ఎవరైనా యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డ్యాన్స్ కూడా మెల్లగా ప్రాక్టీస్ చేయండి. మన బాడీ లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. కాసేపు కొంచెం చిన్న వర్కౌట్ చేద్దాం. ప్లాంక్ వేస్తాను అనమాట బొద్ద తగ్గడానికి. ఎంతసేపు ఉంటానో చూడండి ఒకసారి. ఒకటి 2 3 4 5 5:30 6 7 ఇద్దరు కూర్చోండి. 7 సెకండ్లు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఎంతసేపు ఉంటాడో చూద్దాం. ఓ మై గాడ్ 7 సెకండ్లు ఉన్నాడు చివరిలో. సో గైస్ బ్రో అయితే రెడీ అయిపోయి చక్కగా ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. బ్రో ఏం చేస్తున్నావు? ఎడిటింగ్ బ్రో. ఇవాళ అయితే కంటెంట్ ఏం లేదు గైస్, స్క్రిప్ట్ ఏమి ఆలోచించలేదు. ఎందుకంటే ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేయాలన్నమాట. సో ఆ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నా. అండ్ మార్నింగ్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం కదా, చాలా రోజుల తర్వాత మార్నింగ్ లేచాను అనమాట నిన్న ఇవాళ. సో ఇవాళ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసరికి చాలా అలసిపోయాను అనమాట. నిద్ర వస్తుంది ఫుల్గా. అయినా సరే మొహం మీద నీళ్ళు కొట్టుకొని వర్క్ చేస్తున్నా, తప్పదు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి అయితే మనకి వర్క్స్ ఆగిపోతాయి. సో ఇవాళ వర్క్ కంప్లీట్ చేద్దామని. సో గైస్ నేను కూడా రెడీ అయిపోయి మన రూమ్ దగ్గర నుంచి బ్రో హోమ్కి అయితే వచ్చేసా. బ్రో సో గైస్ ఇవాళకి ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. రేపు కూడా అడ్వెంచర్స్ చేద్దాం, డ్రీమ్ని చేసేద్దాం. సో స్టే ట్యూన్డ్. బాయ్.